హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్ గ్రూప్ చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసంలో 40 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్, ఈజిప్ట్లకు చెందిన దూతలు ఈజిప్ట్ రాజధాని కైరోలో హమాస్ గ్రూప్ ప్రతినిధులతో జరుపుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కాల్పుల విరమణ డీల్లో భాగంగా ఇటు హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు గాజాకు మానవతా సాయాన్ని కూడా భారీగా పెంచడానికి అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్ కల్పించడం అనేవి ప్రధాన షరతులుగా ఉన్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పి తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలంటే హమాస్ భారీ డిమాండ్లు ముందు పెడుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడులు పూర్తిగా ఆపాలి, ఇజ్రాయెల్ సేనలు గాజా నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి, ఇళ్లు వదిలిపోయిన గాజావాసులు తిరిగి ఇళ్లకు వచ్చే పరిస్థితులు కల్పించాలి. ఇలాంటి డిమాండ్లన్నీ పరిష్కరించి యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని హమాస్ కోరుతోంది. అయితే వీటన్నింటికీ ముందు కాల్పుల విరమణ అనేది తప్పనిసరిని పేర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ స్పందించింది. తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ పాటించి గాజావాసులకు మరింత మానవతా సాయం అందించేందుకు మాత్రమే ఒప్పుకుంటామని, హమాస్ అంతమయ్యేదాకా యుద్ధం ఆపేది లేదని తేల్చి చెప్తోంది. మరోవైపు చూస్తే ఐరాసా అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్ హమాసులు తక్షణం కాల్పులు విరమించాలని అమెరికా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కాల్పుల విరమణ తీర్మానం ప్రవేశపెట్టడం ఇది ఫస్ట్ టైం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా రంజాన్ రోజులు ప్రారంభమయ్యే లోపు ఈ కాల్పుల విరమణ ప్రకటిస్తే బాగుండును అని అన్ని దేశాలు భావిస్తున్నాయి. అలాగే యాజ్ వెల్ యాజ్ 2 దేశాల్లో కూడా ప్రజలు భావిస్తున్నారు.